జై శ్రీరామ. బిల్వవృక్షము ఎలా పుట్టింది? విష్ణు పత్ని అయిన లక్ష్మీదేవి శివుని గురించి హిమాలయములో పార్థివ శివలింగము తయారు చేసుకొని ప్రతినిత్యము 1000 మామిడి పండ్లతో పూజించేది. ఒకనాడు పూజకు 2 మామిడి పండ్లు తక్కువ అయినవి అని లక్ష్మీదేవికి ఆవేదన కలిగినది. శ్రీతత్వానికి సౌందర్యానికి మాతృత్వమైన తన 2 స్తనములను కోసి శివలింగముపై ఉంచెను. పరమశివుడు ప్రత్యక్షమయ్యి, నీవు నాకర్పించిన కుచలముల వలన నీ కీర్తి నిలుచుటకు మారేడు వృక్షమును పుట్టించెదను. అది ఏ మారేడు దళము అని చెప్పి, మధ్య ఆకు శివుడు, కుడివైపు ఆకు విష్ణువు, ఎడమవైపు ఆకు బ్రహ్మ అని చెప్పి, ఈ 3 ఆకులు త్రిమూర్తి స్వరూపము అని చెప్పి, ఈ మారేడు దళముతో ఎవరైతే పూజించెదరో వాళ్లకు సంపద ఆరోగ్యము కలుగునని పరమశివుడు లక్ష్మీదేవికి వరము ఇచ్చెను. బిల్వవృక్షము లక్ష్మీదేవి వలన వచ్చింది. జై శ్రీరామ.